Hi students, good morning all of you. Today we are going to discuss about the topic Principles of Aquaculture, Unit 5. ఈరోజు ఏంటంటే యూనిట్ 5లో ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏంటి యూనిట్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ aquaculture. యూనిట్ 5 పార్ట్ 1. పార్ట్ 1 చూద్దాం. Important reasons for shrimp culture is important in India. Important, first essay. Important reasons for shrimp culture. Shrimp culture is important in India. Is important in India. Okay students, only important questions చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ యూనిట్లో నుంచి ఇంకా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది కూడా చెప్పుకుంటే ఇక్కడ టోటల్గా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ aquaculture సిలబస్ కంప్లీట్ అయినట్టే. సో ఇక్కడ చూసినట్లయితే తెలుగు మీడియం బుక్లో చూసినట్లయితే పెద్ద మంచినీటి రొయ్య వాటి యొక్క షింప్ కల్చర్ అన్న మంచినీటి రొయ్య యొక్క సో దాని గురించి అన్న మీరు ఒకటే అంటారనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ చూసినప్పుడు ఇండియా could progress considerably well in the areas of agriculture and industry. Still, it could not attain the economic stability because of ever increasing population. Population growth is closely associated with the provision of clothing and shelter. సో ఫస్ట్లో ఏంటంటే అప్పట్లో ఏంటంటే మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది. తర్వాత ఏంటంటే మనకి బ్లూ రివల్యూషన్, వైట్ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్, సో ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే ఫుడ్ మెటీరియల్ మనమే బాగా ప్రొడక్షన్ చేసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే పాపులేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో నవ్వే డేస్లో ఏంటంటే సో ఇక్కడ మనకి అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి ఏంటంటే రీజన్లో ఏముండేవి కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రొడక్షన్ అనేది బాగుందన్నమాట. సో ఎందుకు మనం యాక్వా ఆర్గానిజమ్స్ని కల్చర్ చేస్తున్నామని అబ్జర్వ్ చేసినప్పుడు మెయిన్గా ఫిషెస్ని, ప్రాన్స్ని, సో వీటిని కూడా షింప్ అని కూడా అంటారనమాట. సో వీటన్నిటిని కూడా కల్చర్ చేయడం జరుగుతుంది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లను అదేవిధంగా ఆర్టిఫిషియల్గా కూడా మనం కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాటర్ ఏరియా ఇన్ హెక్టార్స్, టైప్స్ ఆఫ్ కల్చర్ ప్రాక్టీసెస్ 50,000 ట్రెడిషనల్ మెథడ్లో, 15,000 ఎక్స్టెన్సివ్ కల్చర్, 10,000 ఇంటెన్సివ్ కల్చర్. సో ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ లైన్ వచ్చి 970 కిలోమీటర్స్ ఉంది. 1,000 50,000 హెక్టార్స్ ఆఫ్ వాటర్ ఏరియా అవైలబుల్ ఫర్ కల్చర్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ 9,500 ఆఫ్ వాటర్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటున్నాం బ్రాకిష్ వాటర్ని. షింప్స్ని కల్చర్ చేయడానికి బ్రాకిష్ వాటర్లో 1,500 హెక్టార్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అయితే 1992-93 వాజ్లో ఏంటంటే 12,800 టన్స్ ఈల్డ్ అనేది ప్రొడక్ట్ అనేది రావడం జరిగిందనమాట. ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్ ఈజ్ ఎంకరేజ్డ్ అండర్ కాంపోజిట్ కల్చర్ సిస్టమ్. బ్రాకిష్ వాటర్ కల్చర్ ఈజ్ టేకెన్ అప్ ఓన్లీ అండర్ మోనోకల్చర్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే షింప్స్ని మనం కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కల్చరబుల్ షింప్స్. ఇందులో సైంటిఫిక్ ఏ silent features of culturable shrimps. Culturable
సైలెంట్ ఫీచర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రిమ్స్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ, దాని యొక్క ఫ్యామిలీ ఏంటంటే పినీడే. షింప్ యొక్క ఫ్యామిలీ ఏంటంటే పినీడే ఫ్యామిలీకి చెందినటువంటిది అనమాట. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక అబ్డామినల్ సిగ్మెంట్, థర్డ్ వాకింగ్ లెగ్ కీలెట్, నెక్స్ట్ గిల్స్, నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట, మోర్ దెన్ నెంబర్. లాస్ట్ 2 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఆర్ వెల్ డెవలప్డ్, బాగా లాస్ట్ 2 pairs ఆఫ్ అవి బాగా డెవలప్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ షింప్స్ ఫర్ బ్రాకిష్ వాటర్ కల్చర్. బ్రాకిష్ వాటర్లో షింప్ని ఎలా కల్చర్ చేస్తారంటే పీనియస్ ఇండికస్ వైట్ ఫ్రాన్, పీనియస్ మోనోడాన్ టైగర్ ఫ్రాన్, మెటాపీనియస్ అఫీనియస్ జింగా ఫ్రాన్, మెటాపీనియస్ బ్రేవికార్నిస్ ఎల్లో ఫ్రాన్, పీనియస్ సెమీ సల్కేటస్ బ్యాండెడ్ ప్రాన్. ఇవి బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తున్నారు. ఏంటవి పీనియస్ ఇండికస్, పీనియస్ మోనోడాన్, పీనియస్ బ్రేవికార్నిస్, పీనియస్ సెమీ సల్కేటస్. ఈ టైప్ ఆఫ్ వీటన్నిటిని కూడా ఏంటంటే బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తున్నారనమాట. బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తున్నారు. బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తున్నారు అనమాట. అది ఫస్ట్ చేస్తే అయితే మనం తెలుగు మీడియంలో చూసినట్లయితే ఈ ప్రాన్స్ అనేవి చూసాం కదా. తెలుగు మీడియంలో మనం చూసినట్లయితే పెద్ద మంచినీటి రొయ్య యొక్క సంవర్ధనాన్ని వివరించండి అని అడుగుతారు. రొయ్యలు పాలిమోనిడే కుటుంబపు ప్రజాతులు అని చెప్పొచ్చు. సో మంచినీటిలో ఉంటాయి, అదేవిధంగా మెరైన్ వాటర్లో ఉంటాయి, బ్రాకిష్ వాటర్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే వీటిలో మ్యాక్రోబ్రాకియం రోజెన్బర్గి, మ్యాక్రోబ్రాకియం కార్నియస్, ఐడే, సైనిఫెర్టస్, బర్నాకికం అనేటువంటివి ఉప్పు నీటి కయ్యల్లో పెరిగేటువంటి రొయ్య జాతులు. సో ఇక్కడ ఏంటంటే కార్ప్ ఫిషెస్ని పెంచుతారు కదా, సో అక్కడ కూడా ఏంటంటే రొయ్యలు కూడా మనం కల్చర్ చేయొచ్చు. వీటిని ఎగుమతి చేయడం ద్వారా 1960-1991లో $6,634 అనేటువంటి పెరగడం జరిగింది. అంటే 74% వరకు కూడా మనం ప్రాన్స్ కల్చర్ చేసాం. నదులు, కాలువలు, పంట కాలువలు వీటిల్లో ఏంటంటే అన్ని రకాల న్యాచురల్ అవైలబుల్ ఉండేటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుని మనం జలాశయాలు, సరస్సులు వీటన్నిటిని కూడా యూజ్ చేసుకుని ఫిషెస్తో పాటు ప్రాన్స్ కూడా కల్చర్ చేస్తున్నాం. వాటితో పాటుగా ప్రాన్స్ కూడా మనం కల్చర్ చేస్తున్నాం. అయితే యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే రొయ్యల పెంపకం కూడా చేపల పెంపకం వలె విస్తృత పాక్షిక సాంద్ర పద్ధతుల్లో చేపట్టవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాక్షిక సాంద్ర పద్ధతిలో సహజ స్థావరముల నుంచి సేకరించబడిన బాల్య దశలు మనం కలెక్ట్ చేసుకోవాలి. సో వాటిని కృత్రిమ కల్చర్లోకి, కృత్రిమ పాండ్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. రొయ్యల పెంపకం చేపట్టినప్పుడు వేగంగా గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి భౌతిక రసాయన కార్యకాలను బట్టి మనం అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట రొయ్యలపై. సహజ వనరుల నుంచి ఆడమ రొయ్యలను సేకరించి ఆక్సిజనేటెడ్ నీరు ఉండేటువంటి ప్లాస్టిక్ సంచుల్లో కానీ పెంపక కేంద్రాల్లో కానీ ప్రవేశపెట్టుకోవాలన్నమాట. సో ప్రవేశపెట్టిన తర్వాత ఏంటంటే 2 to 8% లావణ్యత ఉండేటువంటి రొయ్యలకు అనుకూలంగా ఉంటుంది. ప్రౌఢ రొయ్య ఏంటంటే 200 into 100 into 40 సెంటీమీటర్ మెజర్మెంట్స్తో మనం కల్చర్ చేయాలన్నమాట. ఈ ఎగ్స్ వచ్చేసి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే కనుక లార్వాస్ అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అది 22 నుంచి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే లార్వాస్గా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే నిర్మోచనం జరుపుకుని 15 సార్లు నిర్మోచనం జరుపుకుని బాగా ఈజీగా ఏర్పడతాయి. ఫస్ట్ చెప్పుకున్నాం కదా మైసిస్,
మైసిస్, నాప్లియస్, జోరియా, సర్కిల్ ఇలాగా. జోరియా ఇలా ఏంటంటే వాటిని ఇలాగ కల్చర్ చేయొచ్చు అనమాట. సో హెక్టార్ అన్ని ఖర్చులు పోగా మనకి 10,000 వరకు కూడా మిగులుతుంది అనమాట ప్లాంట్స్ కల్చర్ చేయడం ద్వారా. సో ఇలా చేయొచ్చని క్లోరెల్లా ఆర్టిమియా అనేటువంటి వాటికి కూడా ఆహారం ఇవ్వచ్చని లింగ్ అనేటువంటి సైంటిస్ట్ 1969లో చెప్పారనమాట. సెంట్రల్ ఇంగ్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఖరగ్పూర్లో ఏంటంటే చూబికట్స్ అని లేదా వాటికి కూడా రొయ్యలకు ఆహారంగా ఇవ్వచ్చని చెప్పారనమాట. అంటే 5 సెంటీమీటర్ పరిమాణం ఉండేటువంటి మంచినీటి కొలలో వరి పంటల్లో కూడా మనం నీటి నాణ్యత, ఆహారం లభ్యత, ఆక్సిజన్ కంటెంట్ ఇవన్నీ చూసుకుని, ఉష్ణోగ్రత ఇవన్నీ చూసుకుని ప్రాన్స్ మనం అందులోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. వరి పొలాల్లో పెంచబడినప్పుడు రైతు హెక్టార్కు 200 కిలోల ఆవు పేడ, సున్నాన్ని, లైమింగ్ని చల్లడం ద్వారా ఏంటంటే ప్లవకజీవుల అభివృద్ధి ప్రోత్సహించవచ్చు. ఈ ప్లవకజీవులు ఫైటోప్లాంక్టన్ ఎక్కువగా రొయ్యల ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. పుష్కలంగా జంతు సంబంధమైన ఆహారం లభించినప్పుడు రొయ్యలు వేగంగా, ఎప్పుడైతే దానికి జూప్లాంక్టన్ కాకుండా ఫైటోప్లాంక్టన్ పెడతామో అప్పుడు మాత్రమే దాని యొక్క గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వరి పొలంలో దగ్గరగా ఉండేటువంటి బేరీ కలుపులు, పీనియస్ మోనోడాన్, ఇండికస్, మ్యాక్రోబ్రాకియం, రోజెన్బర్గి, రూడే వంటి రొయ్యల పెంపకంను చేపట్టవచ్చునని చెప్పడం జరిగింది. నాయర్, పిల్లై అనేటువంటి హౌరా అనేటువంటి సైంటిస్ట్. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రంలో వరి పొలంలో కూడా రొయ్యల పెంపకంలకు వినియోగిస్తున్నారు. సో కేరళలో కొచ్చిన్, టుటికార్ మండపం, కాకినాడ వద్ద ఆధునిక కృత్రిమ కొలంలో ఇండికస్, మోనోడాన్, మెటాబీనియస్ ఇలాంటి రొయ్యలను కూడా కల్చర్ చేస్తున్నారు. రొయ్యలు 3 to 4 నెలల్లో గరిష్ట స్థాయికి పెరగలుగుతాయి అనమాట. సులభమైన యాజమాన్య పద్ధతుల ద్వారా గరిష్ట ఉత్పాదకతను పొందొచ్చు. చానోస్, హెట్రోపస్, సో వాటితో పాటుగా మనం వీటిని కూడా పెంచవచ్చు అనమాట. సో ఈ విధంగా పెంచినట్లయితే డెఫినెట్గా మనకి ఈల్డ్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా లావణ్యత 4.5 to 8.0, pH వచ్చేసి 26 to 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణం, 0.5 మీటర్ లోతు గల నీటి మట్టం బాల్యదశ పెరుగుదలకు అనువుగా ఉంటుందన్నమాట. కార్పులు పెంచబడుచున్న పొలంలో మిశ్రమ పెంపకం విధానం, రొయ్యల పెంపకం కూడా చేపట్టవచ్చు అనమాట. సో ఈ టైప్లో మనం కనుక కల్చర్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి ప్రాన్ ఈల్డ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో యూనిట్ 5లో పార్ట్ 1 ప్రాన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాను. ఇంకా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయి అని చూసినట్లయితే సో ఇంపార్టెంట్ ఏమున్నాయో వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాను. కంప్లీట్ అయింది. పార్ట్ 1 కంప్లీట్ అయిందంటే ప్రాన్స్ గురించి మీరు ఓన్గా కూడా రాయొచ్చు. మనం ఫిషెస్కి ఏ విధంగా అప్లై చేసామో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ప్రాన్ కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఎస్సే ఉంది. ఆ ఎస్సే కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ అక్వాకల్చర్ కంప్లీట్ అయినట్టే. ఓకే స్టూడెంట్స్, అయితే ఏంటంటే మనకి ఇందులో షార్ట్స్ నేను చెప్పట్లేదు, షార్ట్స్ అనేవి ఎస్ఐలోనే కవర్ అవుతాయి. ఈ యూనిట్ వచ్చేసరికి ఇంకా మనకి లాస్ట్ యూనిట్లో ఆర్నమెంటల్ ఫిషెస్ ఉన్నాయి కదా, ఆర్నమెంటల్ ఫిషెస్ గురించి మీరు ఓన్గా రాయొచ్చు అనమాట. ఆర్నమెంటల్ ఫిషెస్ గురించి సో అక్కడ మనకి ఇచ్చాడు ఆర్నమెంటల్ ఫిషెస్ ఉన్నాయి, అది కూడా మీరు షార్ట్ వచ్చేది మ్యాక్సిమం ఆర్నమెంటల్ ఫిషెస్ అనేటువంటిది షార్ట్కి ఇస్తారనమాట.
సో నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే పీనియస్ మోనోడా అనే ఒక పెంపకంపై వ్యాసం రాయండి అని అడుగుతారు. ఇండస్ట్రీ సో ఓన్లీ చూస్తే ఓన్లీ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చూసినట్లయితే ప్యారల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ప్యారల్ ఇండస్ట్రీ కూడా సో ఇక్కడ మనకి ప్యారల్ ఇండస్ట్రీ కూడా ఒక ఎస్సే ఉంటుంది. దాన్ని చెప్పుకున్నట్లయితే మ్యాక్సిమం ఇక్కడ మనకి టాపిక్ అయినట్టే. థ్యాంక్ యూ. అలా